హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీ, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అసలే మనం డిఎస్సి కోల్పోయి ఎలాగైనా సరే టెట్లో మార్కులు పెంచుకోవాలి అనే ఉత్సాహంతో బాగా చదివితే ఇంకా మార్కులు తగ్గాయి. నిరాశకు నిస్పృహకోచం ఒక స్పీడ్గా వెళ్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టుగా మనకు మార్కులు తగ్గినప్పుడు మనకు వచ్చే ఆలోచనలు గందరగోళానికి గురి చేస్తాయి, అయోమయంలో పడేస్తాయి. ఎందుకంటే ఈ మార్కులతో నేను డిఎస్సి సాధించగలనా లేక వేరే ప్రిపేర్ కావాలా? పోనీ డిఎస్సికి ప్రిపేర్ అవుతే మరి ఇటు పంచాయతీ ఎలక్షన్లు, ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, మరి మా కేటగిరీలో మా జిల్లాలో పోస్టుల సంఖ్య ఏమిటి, మళ్ళీ ఎస్ఎస్సి పరీక్షలు, మళ్ళీ టెట్ ఉంటుందా, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి టైంలో మనం ఎలా ఆలోచించాలి, మరి ఎలా మనం సర్వైవ్ కావాలి అనే విషయాలు మనం మాట్లాడుకోవాలి. మీరు ఎలాగూ ఖచ్చితంగా డిఎస్ఏ రాస్తారు, ఎందుకంటే అంత తెలిసినటువంటి ఆ పరీక్ష ప్యాటర్న్ ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి డిఎస్సిని వదిలిపెట్టి మనం కొత్త పరీక్షకు వెళ్ళకూడదు కూడా. కాబట్టి డిఎస్సినే బాగా బలంగా పట్టుకోవాలి, తెలిసినది కాబట్టి. మరి డిఎస్సి రాస్తాము, డిఎస్సికే చదువుతాం, మరి చదివేదేదో బాగా బలంగా చదవాలి. ఎందుకంటే కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఒక్కసారిగా మనకు ప్రశ్న పత్రాలు కఠినంగా వచ్చాయి. మా సెషన్లో ఇలా వచ్చింది, ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. ఇలాంటి వాటిని ఎవరు పట్టించుకోరు. ప్రశ్నలు కఠినంగా రావడం, ప్రశ్నాపత్రాలు కఠినంగా రావడం అనేటువంటిది నిన్ను బట్టి ఉంటుంది, నీకు బట్టి ఉంటుంది. మన ప్రిపరేషన్ కఠినంగా ఉంటే ప్రశ్నాపత్రాలు మనకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనను బట్టి మీకు నచ్చినట్టుగా ప్రశ్నలు రావు, ఎగ్జామినర్కు నచ్చినట్టుగా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పోస్టుల సంఖ్య చాలా తక్కువ. వారికి కావాల్సింది కొంతమందే, కానీ కొంత సమాచారం ఉన్న వాళ్ళు కాదు. ఎందుకంటే మీకు టెట్లో మార్కులు తగ్గినప్పుడు నాకు రాదేమో డిఎస్సి, ఈ ప్రిపరేషన్తో మీరు పోటీ పడలేమో, పోటీలో లేనేమో అనుకుంటారు. మీరు ఎలాగో డిఎస్సి రాస్తారు. కారణాలు తెలుసుకోవాలి, ఎందుకు తగ్గాయి, ఏమి చదవలేదు, ఎక్కడ పోయాయి అంటే కేవలం ప్రశ్నాపత్రాల స్టాండర్డ్ పెరిగింది. నీ యొక్క స్టాండర్డ్ పెరగాలి, నువ్వు సమగ్రంగా చదవాలి, ఎక్కువసార్లు చదవాలి, ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. కాబట్టి బాగా ఆలోచించగలగాలి. సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. మీరు సముద్రం మధ్యలో ఉన్నారు. ముందుకెళ్తే ఒడ్డు, ముందుకెళ్తే గెలుపు, వెనక్కి వస్తే అంతే దూరం, ముందుకెళ్తే అంతే దూరం. కానీ ఆ దూరంలో వేగం పెంచాలి. వెనక్కి వస్తే బతుకుతారు, ముందుకెళ్తే బాగా బతుకుతారు. ముందుకెళ్తే చప్పట్లు, ముందుకెళ్తే బహుమానం, వెనక్కి వస్తే అవమానం. కాబట్టి మీరు సముద్రం మధ్యలో ఉన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే క్రమంలో మధ్యలో ఉన్నారు. దర్శనం చేసుకోవాల్సిందే, ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. వెనక్కి రావడం ఈజీ, కానీ మళ్ళీ ముందుకు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు డిఎస్సికి ప్రిపేర్ కావాలి. ఇలాంటి సందర్భంలో ఎలా ఆలోచించాలి? ఆ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్, మళ్ళీ టెట్ పడుతుందా, ఎమ్మెల్సీ, పంచాయతీ లాంటి ఆలోచనలు మళ్ళీ మార్కులను తగ్గిస్తాయి, మళ్ళీ మొదటి స్థానానికే తీసుకొస్తాయి. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, ఇప్పటికైనా మేల్కోండి. సమగ్ర సమాచారం, సమగ్ర పుస్తకాలు అన్నీ ముందర పెట్టుకొని ఖచ్చితంగా బాగా ప్రిపేర్ కండి. ప్రపంచాన్ని మర్చిపోండి. మరి ఎప్పుడు పడుతుంది, ఎన్ని పడతాయి, ఏ పోస్టులు ఉంటాయి, ఇలాంటి ఆలోచనలే కదా గతంలో మన డిఎస్సిని దూరం చేసింది. అంతేకాకుండా మరొక విషయం, డిఎస్సి ఎవరైతే పోస్ట్ పోన్ అనే ఆలోచనలో ఉంటారో, కులాసాగా ఉంటారో, వాళ్ళు పోస్టులో ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా పోస్టులో ఉండరు, పోటీలో ఉండరు. ఎందుకంటే ఆ పోటీ మీకు తెలియదు కాబట్టి. మరొక ముఖ్య విషయం చెప్పాలా మీకు ఏంటంటే, వాయిదా పడింది కేవలం 2 నెలలు మాత్రమే. మార్చ్ ఎండింగ్తో అన్ని సమస్యలు పూర్తయిపోతాయి. వెంటనే ప్రభుత్వం ఏ టైంలోనైనా సరే వారిచ్చిన మాట కోసమైనా, ప్రతిపక్షాల కోసమైనా ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాల్సిందే, వేస్తారు. కానీ పోస్ట్ పోన్ అయింది మాత్రం కేవలం 2 నెలలు, కానీ ప్రిపరేషన్కి కావాల్సిన సమయం 6 నెలలు. ఎప్పుడు పడితే అప్పుడు సడన్గా నోటిఫికేషన్ వేస్తారు. అప్పుడు మీ గురించి ఆలోచించరు. ఫలానా పిల్లలు ప్రిపరేషన్ కాలేదు, ప్రిపరేషన్ మధ్యలో ఉన్నారు, ఇంకా చదవాల్సిన సిలబస్ చాలా ఉంది అనే విషయాన్ని ఎవరు విస్మరించరు. కాబట్టి మీరు చదవాల్సింది చాలా ఉంది, చదవాల్సిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి
మీరు డిఎస్సి పడుతుందా పడదా అనే డైలామా వద్దు. మీకు తెలుసు టెట్ ఫలితాలు కూడా రావు అన్నారు, వచ్చాయి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. అదే పోటీలో కనుక మీరు ఉంటేనే, ఇదే చక్రబంధంలో మీరు కనుక ఉంటేనే, ఇదే రివిజన్లో ఉంటేనే, చూస్తూనే నోటిఫికేషన్ వస్తుంది, చూస్తూనే నువ్వు ఉద్యోగి. కొత్త సంవత్సరం కొత్త బడుల్లో ఖచ్చితంగా నువ్వు ఉద్యోగంలో ఉండాలంటే ఖచ్చితంగా చదువు, కానీ ప్రిపరేషన్ విధానం మార్చాలి. మనం గతం నుంచి ఓటమిని, ఒత్తిడిని తేల్చుకోకుండా ఓపికగా చదువుకుంటే ఉద్యోగం సాధ్యం. ఇదేమి బ్రహ్మ విద్య కాదు. మరి మార్కులు తక్కువన్నాయి, ఈ పోటీలో మేము ఉండగలమంటే, మార్కులు తక్కువన్నప్పుడు డిఎస్సిలో మార్కులు పెంచుకుంటాం. డిఎస్సిలో 2 మార్కులు పెంచుకుంటే ఇటు 15 మార్కులు పెంచుకున్నట్టే, అంటే గతాన్ని కూడా పెంచుకొని ముందుకు వెళ్తాం. కాబట్టి మనకు అవకాశం ఉంది. అనవసరమైన విషయాలు, చర్చలు లేవు. కాబట్టి మీకు తెలుసు సైకాలజీలో అందరూ కూడా మంచి మార్కులు సాధించారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, క్లాసులు వినండి, సబ్జెక్టు డెప్త్ తెలుస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగానే విద్యా దృక్పథాల కోర్సు వేల మంది జాయిన్ అయ్యారు, విజేతలందరూ జాయిన్ అయ్యారు, క్లాసులు వింటున్నారు, పరీక్షలు రాస్తున్నారు. వింటే ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు. మన ప్రశ్నల స్థాయి మీకు తెలుసు. ముందుగానే మీకు అదే విధంగా ఆలోచించే ప్రయత్నం చేసినట్టుగా ప్రశ్నలు పెట్టాను. సాధారణ వ్యక్తులకు, సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. ఇక మనం విజృంభించాల్సిందే, రెచ్చిపోవాల్సిందే, కష్టపడాల్సిందే. ఎంత కష్టపడ్డా ఈ కొన్ని రోజులు అనే సత్యాన్ని మనం గ్రహించాల్సిందే. మనం నిరాశ వద్దు, నిష్పొద్దు. మరొక ముఖ్య విషయం, అతి త్వరలో మీ అందరికీ అద్భుతమైన దిగ్గజాలతే ప్రశ్నాపత్రాలను తయారు చేయించి స్టాండర్డ్గా టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. ఆ వర్క్ నడుస్తుంది. ఆ ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాం. ప్రశ్నలకు డౌట్లు మీకు తెలియజేస్తాం. మంచి షెడ్యూల్ ఇస్తాం. సాధారణ ప్రశ్నలు ఉండవు, సాధారణ వ్యక్తులు రాయలేరు. గెలుపు గుర్రాలు మాత్రమే రాస్తారు, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళే రాస్తారు. ప్రశ్నల స్థాయి కఠినంగా స్టాండర్డ్గా ఉంటుంది. మంచి సిలబస్ను మీతో తక్కువ సమయంలో చదివించే విధంగా, ఎందుకంటే సాధారణ ప్రశ్నలు రాస్తే మీరు మళ్ళీ చదవరు. మీతో కష్టపెట్టించే ప్రశ్నలు, ఆలోచింపచేసే ప్రశ్నలు కనుక మీతో రాయిస్తే మళ్ళీ మీరు ఖచ్చితంగా పుస్తకాన్ని రెఫర్ చేస్తారు, రివిజన్ చేస్తారు, మెదడులో స్థిరపడుతుంది. కాబట్టి అతి త్వరలో ఎడ్జిటి వారికి అద్భుతమైన టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ప్రశ్న స్టాండర్డ్ మార్కెట్లో చాలా తేలికగా ఉండడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎందుకు చదవాలి, మీకు సమస్యలు, చదవాల్సినటువంటి వాళ్ళు చదవకుండా ఉంటే ఎంత నష్టమో, ఎంత జనరేషన్ నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కష్టే ఫలి, కష్టపడ్డవాడు నష్టపోడు. దయచేసి మీరందరూ కూడా సీరియస్గా తీసుకోండి. క్లాసులు వినండి. విద్యా దృక్పథాలు చాలా పెద్దది. క్లాసులు విన్నవారు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. అద్భుతమైనటువంటి షార్ట్ కట్ ట్రిక్స్ ఉన్నాయి. టెట్లో ఆల్రెడీ సైకాలజీలో ఆ ఫలితాలు మీరు చూస్తున్నారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్.